పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పాట రాయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన పవర్కు తగ్గట్టుగా లిరిక్స్ ఉండాలి, ఆయన పవర్కి మ్యాచ్ అయ్యేలాగా రాయాలి. అలా పాట రాసి మన ముందు ఉన్నారు ఇప్పుడు రాంబాబు గోసాల గారు. ఏదైతే ఊహించుకుని రాశానో, ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం. నేను రాసిన దాన్ని 100 మెట్లు ఎక్కించారు కీరవాణి గారు. ఫ్యాన్స్ ట్విట్టర్లో నాకు చాలా మెసేజెస్ చేశారు. అన్నా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అన్నా, ఏమైపోయావు అన్నా, అసలు నిన్న ఒక్కో లైన్స్ మేము ఏంటంటే అసలు మాకు గూస్ బంప్స్ వస్తున్నాయన్నా, అసలు మా హీరో గారి కోసం ఇంత బాగా రాసామన్నా. అసలు ఒక ఎండ్ పోర్షన్ ఉంటుంది, ఓకే, చాలా చాలా బాగుంటుంది అది. ఎందుకంటే పొగరు వెడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, పదునుగున్న అంకుశం, గురిని గెలుచు అంబకం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. ఆయన పేరేమో కానీ మీ పేరైతే మోగిపోతుంది. రాంబాబు గోసాల్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల వరకు మాత్రం బాగా తెలుసు, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు వాళ్ళ మధ్యలో మీ పేరుని తలుచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి పాట రాయటం వల్లనే అది జరిగింది.